హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారండి? మొక్కజొన్న చేలోకి వచ్చామండి, చూసారు కదా. ఈరోజు పని అయితే మొక్కజొన్న చేలో అండి. ముందైతే ఈ మొక్కజొన్నలు ఇరిచిన తర్వాత ఎండబెట్టడానికి ఒక ప్లేస్ కావాలి కదండి. ఆ ప్లేస్ అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ విరిచేసిన చెట్లు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసేస్తున్నారు మావయ్య. అవి తీసేసిన తర్వాత అక్కడ ఖాళీ అవుతుంది కదండి, ఆ ప్లేస్లో మొత్తం విరిచిన పొత్తులన్నీ వేసి ఎండబెడతారు. ఇలా ఖాళీ చేసిన స్థలాన్ని అయితే కళ్ళం అంటారండి. ఈ కళ్ళలో ఎండబెడతారు. పర్లేదు లేదు అలాగే కడుతున్నాను. ఎక్కడ పైన కట్ అవ్వకుండా పైన వస్తుందా చెట్టు మొత్తం. ఇంకా మేమైతే వీళ్ళకి టీ తీసుకురావడానికని వచ్చామండి. అలాగే వీళ్ళు వెళ్ళే వరకు కూడా ఉంటాం. ఈసారి ఎక్కువ జీడిమూడి తోటలోకి అయితే వెళ్తాం, కానీ మొక్కజొన్న చేలో పనికి అయితే తక్కువ అండి. చాలా తిరగండి ఒకసారి. ఈ పని అయితే అంతగా చేత కాదు. జీడిగింజలు అయితే బాగా చేస్తాము. ఈ వీళ్ళకి టీ తీసుకొచ్చి వీడియో కూడా చూపిద్దాం మీకు అని చెప్పి ఇక్కడైతే ఉన్నామండి. వీళ్ళు వెళ్ళే వరకు కూడా వీళ్ళతో పాటే ఉంటాము. చాలా అన్న చేసుకో. బుడ్డమ్మ నువ్వు కూడా వచ్చేసావా? చెప్పు, నిన్నే ఎన్నింటికి వచ్చావు? పొద్దున్నే 6 లేసి వచ్చేసావు నువ్వు. ఎంత మంచిదానివా. ఈ పిల్లల్ని ఇక్కడ చూస్తే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఏంటంటే పిల్లల్ని కూడపెట్టుకుని పొలం తీసుకెళ్ళడానికి కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇలా పిల్లలు పొలం రావడం వల్ల వీళ్ళు ఈ పని చూడడం వల్ల ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారనే విషయం అయితే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది చేసిన పొత్తులు అయితే ఇలా అక్కడే వేసేస్తారండి. కొన్ని పోగుల కింద వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు వాటిని ఇలా సంచిలోకి అయితే ఎత్తుతారండి. వీళ్ళకి టీ బ్రేక్ అని చెప్పాను కదా, టీ తీసుకొచ్చామని టీ బ్రేక్ కోసం అయితే వెళ్తున్నారు. ఎవరు? నేనా? మంచిది తాగవా? తాత మంచిది తాగాలి. తాగాలి లేదు మరి మంచిది పట్టుకెళ్ళిపోయాడు. ఇదిగో పండు చొక్కుదా ఎదుగంట అన్ని చొక్క తడిసిపోయింది. ఇదిగో కొత్త లెక్క కనపడండి అమ్మ. తేజ మమ్మల్ని కూడా తీస్తున్నారు. ఇటు తిరుగు పండు. ఎలాగంట తిరుగు. హాయ్ చెప్పండి. హాయ్. అది అలాగుంచే ఇదిగో ఇంకో గలాస్ ఏమన్నా తాగి జాయి తమ్ముడు తాగు బాబు. పడుపు ఏమైనా రెండు గ్లాసులు ఇంకో తల్లిద్దా. మనం ఎవరి మాట కాలేసి ఇది తాగుతుంటే పాపం ఆవిడ వీడియో మన అమ్మోదిని తీసుకొస్తే ఏదో మాట్లాడు.
నాగమణి వదిలేదు ఏ మీరు మాట్లాడరా? మాకు రాదు కదండి. మొక్కజొన్నకండ్లు ఎత్తుతున్నామండి. ఇప్పుడు చెప్పు. మేము చేసేది మొక్కజొన్నకండ్లు ఎత్తుతున్నామండి. ఎప్పుడు వచ్చారు? మేము ఉదయం 6ంటికి వచ్చామండి. ఇలా తిరుగుదా అందుకే పక్కకి. నా పేరు భవానీ అండి. ఉందక్క. నేను ఇంతలా ఉన్నా కానీ ఎత్తాలన్నారా? టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఇలా విరిచి పొగులుగా ఉన్నాయని ఒక సంచిలోకి అయితే తీసుకుని మనం వీళ్ళ ముందే రెడీ చేసుకున్నారు కదండి. ఆ కళ్ళలో అయితే పోసి ఎండబెడతారండి. బాగా ఎండాలి ఇవి కండ్లు. ఇది కొంచెం సేపు చేసిన తర్వాత మళ్ళీ భోజనం టైం అండి. వాళ్ళు ఎందుకంటే పొద్దుటే 6ంటికి వస్తారండి. ఏం తినకుండానే వస్తారు. ఇలా కొంచెం పని చేసిన తర్వాత భోంచేస్తారు. భోంచేసి మళ్ళీ మిగిలిన పని చేసుకుని అయితే వెళ్ళిపోతారండి. చూసారు కదా, ఇలా కళ్ళలో అయితే వేస్తారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. అసలు సరదాగా వచ్చారంట. పొలం ఎంత బాగుందో మాట వినడానికి. అసలు ఈ అబ్బాయి అయితే చదువుకుంటున్నాడంటండి. చదువుకునే అబ్బాయి. చెప్పినానా ఏం పేరు? నీ పేరు? నా పేరు దినేషా. పొలం పనిలోకి వస్తావేంటి? చదువుకుంట హాల్ ఇచ్చా అని చెప్పేసి వచ్చిపోయింది. ఏం చదువుకుంటున్నా? 10th ఇంటర్లోకి వెళ్తావా? ఇలా చెప్పు. బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, చదువుకుంటున్నాడంట. హాలిడేస్ అని చెప్పి వచ్చాడంటండి. అసలు ఇప్పుడు పిల్లల్ని అయితే మేము కష్టపడ్డాం, మా పిల్లలు అలా కష్టపడకూడదని చెప్పి అసలు ఏమీ తెలియకుండా పెరిగిపోతున్నారండి. వాళ్ళకి కష్ట విలువ తెలియకుండా పెంచుతున్నాము. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పని అయితే తెలియాలండి. గోపి ఏం చేస్తున్నా? బాగా గొడ్లోకి వస్తారు కదండి, ఎలకలు గట్ట తినేస్తాయి అని ఉతికేయడానికి వేస్తున్నాను. ఎలకలు గొడ్లోకి లాక్కుపోతుంది కర్నల్లో. అయిపోయిందా మొత్తం? భోజనం చేసి ఉన్నది కూడా చేసి వెళ్ళిపోతాం. ఎన్నింటికి వచ్చారు గోపి? పొద్దుటే పొద్దున్న 6 గంటలకు వచ్చాము. ఎప్పటి వరకు ఉంటారు? 12, 11:30 వరకు ఉంటాం. సరే. ఏంటి ఇత్తనం పేరేంటి గోపి? విన్నారండి. విన్నారా? విన్నారు. బాగుందా? విన్నర్ బాగుంటుందా? బాగానే ఉంది. ఇప్పుడైతే ఇంకా భోజనానికి లేచారండి. చెప్పగానే నాకు కావాలన్నప్పుడు చెప్తా, వద్దన్నప్పుడు చెప్పండి. చెప్పకూడదు. పూరి గారు కానీ ఆయిల్లో తానం చేస్తాం, రుమాలు తానం చేస్తాం. చూసుకో అక్కడ ఆరబెడతాం. అందరూ సార్ అమ్మో ఇంత అన్నమా కూర వేసవకాలమా అన్నమే తినాలి. అక్క అన్నం తాలేదా? పండు ఇరిగిత్తాను తింటున్నాడమ్మా. టిఫిన్ కాదు, వేడన్నమా ఇది. తిను బాబు. ఇదిగో పెద్దోడికి తింటున్నాడు. తింటాడు ఉంచు దండ. ఇదిగో పచ్చడే. చిన్నప్పుడు 7 ఇంటికాడే ఉండేవాడు రా. నేను నాన్న కూడా చిన్నప్పటి నుంచి ఇందంటానే తిరిగాం. చిరుబాటులో నీళ్ళు వస్తారా? ఇదేమ్మా సాల్ట్. నేను వచ్చాక కూడా కాంచుకున్నాడు సంవత్సరం. చూసారు కదండి, వాళ్ళ పొత్తులు ఇర్థమైతే సగం అయ్యిందండి. ఇప్పుడు భోజనాలు చేసి మళ్ళీ మొదలు పెడతారంట. గోపి టైం ఎంత అయింది? 9 భోజనాలు చేస్తారా? సరే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
భవాని మన వీడియోస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా ఉంటున్నాయి? బాగున్నాయండి. బాగుంటున్నాయా? సిస్టర్ గారు ఛానల్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. తెలంగాణ ఉన్నాడు గారా. బుజ్జమ్మ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. భోజనాలు అయితే చేస్తారండి. మళ్ళీ మిగిలిన పని అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పని అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళకి చిన్నపిల్లాడు ఉన్నాడు కదండి, తేజ. అసలు చిచ్చర పిడిగండి, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. వాడు మాటలు కూడా అంతే బాగున్నాయి, చాలా ముద్దుగాను. పెట్టేనా బుజ్జలుగా వదిలే, ఇప్పుడైతే ఏమైంది? పోయి అయిపోయిందండి. ఇంకా వీళ్ళైతే బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నారు. ఏ పండు, నువ్వు ఎందుకు వచ్చావు? పొలం పని చేస్తాకు వచ్చావా? మా అమ్మతో సరదాగా వచ్చాను. సెలవులు ఇచ్చేసారా? ఏం చదువుకుంటున్నా? 5th క్లాస్. 5th, 6th లోకి వెళ్తావు ఇప్పుడు? 6th లోకి వెళ్తాను. నీ పేరేంటి? తేజ. తేజనా? మీరు ముందు అడగండి. బుజ్జమ్మ సిస్టర్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యాహ్నం వరకు ఇలా మొక్కజొన్న తోటలు అయితే సరిపోయిందండి. మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి తర్వాత జీడిమర తోటలకు అయితే వెళ్ళామండి. అక్కడ పని అయ్యి మళ్ళీ వచ్చేసరికి అయితే 6, 6:30 అయ్యిందండి. అప్పుడు మావయ్య వాళ్ళు ఇంట్లో ఏం ఉండట్లేదు తినడానికి, స్నాక్స్ లాంటివి ఏమైనా చేయమని అంటే బుజ్జమ్మ ఇలా జంతికలు చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఈ మధ్య డైలీ పొలం వెళ్ళడం వల్ల ఏంటంటే స్నాక్స్ అండి, ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. వాళ్ళు కూడా ఏమైనా తినాలనిపిస్తుంది కదండి పొలం నుంచి ఇంటికి రాగానే, వాళ్ళ కోసం అని చెప్పి ఇలా జంతికలు అయితే రెడీ చేస్తుంది. చూసారు కదండి, మన బుజ్జమ్మ జంతికలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుందండి. అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయానండి. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది. అలాగే వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూసుకోవాలని అనుకుంటారండి. సో మీరు ఇది స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అండి. మీరు లైక్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, ఎందుకంటే లైక్సే ఇష్టపడతారు కాబట్టి అందరూ. సో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు ఏమైనా వంటలు చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కొంచెం టైం దొరకగానే బుజ్జమ్మ చేత అయితే చేస్తామండి. ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం ఎలా అయినా బిజీగానే ఉంటుందండి. కారాలు, చింతపండు, వడియాలు, మొత్తం ఇంటికి కావాల్సిన సంవత్సరానికి వాడుకునే వస్తువులన్నీ కూడా ఈ సమ్మర్లోనే చూసుకోవాలి కాబట్టి కొంచెం బిజీ అండి. అలాగే పొలం పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు అడిగినవి అయితే చేస్తామండి. అలాగే కామెంట్ అండి, మీరు బాగుందని బాగాలేదని ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. బాగాలేదని అంటే మరీ డైరెక్ట్గా బాగాలేదని చెప్పొద్దండి, చాలా ఫీల్ అవుతాము. కాకపోతే ఏంటంటే మేము నేర్చుకోవడానికి బాగుంటుంది కాబట్టి మీ ఒపీనియన్ మాకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే మన పొలంలో వంట వీడియో ఉంది కదండి, అది చేసినప్పటికంటే కూడా అది చూసినప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా మన ఛానల్ కొంచెం సక్సెస్ అయితే ఇలాంటి వీడియోలు అయితే మరిన్ని చేద్దామని అయితే బుజ్జమ్మ అంటుంది. మేము ఇంకెలా ఏమైనా వీడియోలు ప్లాన్ చేసుకోవాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి కదండి. మీరు వ్యూస్ పెంచితే కనుక మేము చేయడానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో వీడియో వచ్చి రాగానే చూసింది వేరండి, ఎప్పుడో తర్వాత చూద్దానే అన్నది వేరు. మీరు వచ్చిన వెంటనే కొంచెం మా కోసం టైం తీసుకొని ఒక 5 to 10 minutes చూస్తే మాకైతే మంచి రీచ్ అయితే వస్తుందండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, అసలు మంచి కలర్తో చాలా అంటే చాలా బాగున్నాయి జంతికలు. ఇలా మొత్తం కలుపుకున్న పిండి అంతా ప్రిపేర్ చేసేసిందండి బుజ్జమ్మ. వీడియో అయితే ఇదేనండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని రికమెండ్ చేయండి. మీకు వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఇవాళ వీడియో అయితే ఇదే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్. చూడండి చాలా గుల్లగా వచ్చినాయండి, చూసారా? టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.